ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. Find the domain and range of the real function f defined by f of x equal to mod of x minus 1. ఓకే, సో దీనికి కూడా సేమ్ మనము డొమైన్ అండ్ రేంజ్ రాయాలి. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ మీరు బిఫోర్ క్వశ్చన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x మైనస్ 1కి స్క్వేర్ రూట్ ఇచ్చారు, ఇక్కడ మనకి మోడ్ ఇచ్చారు. ఇవి రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఈ రిలేషన్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మోడ్ ఆఫ్ x మైనస్ 1 ఇచ్చారు. సో ఈ మోడ్ ఆఫ్ x మైనస్ 1కి డివిజన్ లో ఏ వాల్యూ లేదు, అంటే 0తో డివైడ్ అవ్వట్లేదు, స్క్వేర్ రూట్ లేదు, x కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఎనీ రియల్ నెంబర్ కెన్ గో ఇన్ టు ద ఫంక్షన్. సో ఏ రియల్ నెంబర్ అయినా కానీ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు డొమైన్ వచ్చేసరికి r అవుతుంది. ఓకే, సో గివెన్ f of x equal to mod of x minus 1. The expression inside the absolute value x minus 1 is defined for all real numbers. x minus 1 అనేది ఆల్ రియల్ నెంబర్స్ ని డిఫైన్ చేస్తుంది. సో ఈ x minus 1కి డివిజన్ లో మనకి దేర్ ఈస్ నో డివిజన్. డివిజన్ లో మనకి ఎలాంటి వాల్యూ లేదు. సో నో డివిజన్, నో స్క్వేర్ రూట్, నెక్స్ట్ నో లాగర్థం. సో లాగర్థమ్స్ కూడా మనకి ఏం లేవు. సో నో రిస్ట్రిక్షన్స్ ఆన్ x. సో x కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ ఫర్ every real value of x. ఓకే, సో డొమైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది, r మీన్స్ ఇక్కడ ఆల్ రియల్ నెంబర్స్. సో ఎందుకంటే మనకి x కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ మనము రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ చూడండి. సో f of x అనేది మనకి y అవుతుంది. ఈ y వాల్యూ మనకి మోడ్ ఆఫ్ x మైనస్ 1కి ఈక్వల్ అయింది. ఫస్ట్ ఇది మనం చెక్ చేద్దాము. మోడ్లో ఏవైనా వాల్యూస్ ఉన్నట్లయితే అవి పాజిటివ్ ఆర్ 0కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. నెగటివ్ అనేది రాదు. అంటే లైక్ 0, 1, 2, 3 అండ్ సో వన్ ఇలాంటి నెంబర్సే వస్తాయి, కానీ మనకి నెగటివ్ అనేది రాదు. సపోజ్ మీరు చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. x వాల్యూ అనేది 1 తీసుకున్నారనుకోండి, మోడ్ ఆఫ్ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో 1 మైనస్ 1 అంటే 0, మోడ్ ఆఫ్ 0 వాల్యూ 0. సపోజ్ x వాల్యూ అనేది మీరు 2 తీసుకున్నారనుకోండి, మోడ్ ఆఫ్ 2 మైనస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది, మోడ్ 1 వాల్యూ 1 అవుతుంది. సపోజ్ x వాల్యూ మీరు మైనస్ 2 తీసుకున్నారనుకోండి, సో మోడ్ ఆఫ్ x వాల్యూ -2 -1 రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేయండి. మోడ్లో ఏదైనా వాల్యూ నెగిటివ్స్ ఉంటే అది పాజిటివ్ అవుతుంది, సో +3 అవుతుంది. అంటే మీరు మోడ్లో ఏ వాల్యూ తీసుకున్నా కానీ దాని రిజల్ట్ అనేది 0 అయినా అవుతుంది ఆర్ పాజిటివ్ వాల్యూస్ 1, 2, 3, 4 ఏ వాల్యూ అయినా కానీ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి రావు. ఓకే, సో ఇప్పుడు మనం అదే రాస్తున్నాము రేంజ్కి. సో రేంజ్కి చూడండి. గివెన్ f of x equal to mod x minus 1. mod values always greater than or equal to 0. mod values ఎప్పుడు మనకి 0కి ఈక్వల్ అన్న అవుతాయి, 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అయినా అవుతాయి. సో x minus 1 greater than or equal to 0.
ఓకే, సో ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్ 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్. దేర్ ఫోర్ ద ఫంక్షన్ కెన్ టేక్ all values starting from 0 to infinity. సో మనకి ఎండింగ్ వాల్యూ తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ రాస్తాము. సో రేంజ్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, ఎండింగ్ నెంబర్ తెలియదు సో ఇన్ఫినిటీ, ఇది ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. లెట్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ అనేది ఇక్కడ మనకి రియల్ నెంబర్ అని చెప్తున్నారు. బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, డిఫైన్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. సో మనము ఇక్కడ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మీకు గివెన్ ఫంక్షన్లో ఇది ఎక్స్ ఇది వై తీసుకున్నట్లయితే రేంజ్ ఏమవుతుంది మనకి వై వాల్యూస్ అవుతాయి. అంటే మనం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది తీసుకొని దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ రేంజ్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోవాలని ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మాత్రమే తీసుకోండి. మనం రేంజ్ని మాత్రమే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సొల్యూషన్, మనం ఇక్కడ ఈ వాల్యూని మనము y అని తీసుకుంటున్నాం కదా, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీకు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది డినామినేటర్ లో ఉంది, ఇది మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. సో అంటే y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో మనకి ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. y తో ఈ 2 వాల్యూస్ ని మల్టిప్లై చేయండి, ఇంటూ y అవుతుంది. సో y ఇంటూ ఎక్స్ స్క్వేర్ y ఆర్ y ఎక్స్ స్క్వేర్ ఎలా అయినా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ని ఒక సైడ్ రాయండి, నార్మల్ y ని ఒక సైడ్ రాయండి. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ y ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇది నేను ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నా, మైనస్ y ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ 2 టర్మ్స్ నుంచి మీరు ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ మీకు 1 ఉంటుంది, మైనస్ ఇక్కడ మీకు y వచ్చేస్తుంది. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ y అవుతుంది. సో ఈ 1 మైనస్ y ఉంది కదా, దీన్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. అంటే y బై 1 మైనస్ y వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు రైట్ సైడ్లో మీకు ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎక్స్ స్క్వేర్ ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే రూట్ లోకి వెళ్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ y బై 1 మైనస్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో సారీ ఎక్స్ ఉంటుంది, స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేశాం కదా, సో ఎక్స్ ఉంటుంది. సో స్క్వేర్ మీకు రూట్ వాల్యూస్ ఎప్పుడు 0కి ఈక్వల్ అయినా అవుతాయి ఆర్ 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అయినా అవుతాయి. రూట్లో ఇక్కడ మీకు y బై 1 మైనస్ y ఉంది. ఇది మనకి y బై 1 మైనస్ y అనేది 0కి ఈక్వల్ అయినా అవుతుంది ఆర్ గ్రేటర్ దాన్ 0 అయినా అవుతుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేశారు, రూట్కి ఇన్సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అన్నా అవుతుంది, 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూ అయినా కానీ అవుతుంది. సో అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను డినామినేటర్లో 1 మైనస్ y ఉంది, దీన్ని నేను y మైనస్ 1గా రాసుకుంటున్నా. అంటే మైనస్ని ఈ డినామినేటర్లో మీరు 1 మైనస్ y ఉంది కదా, సో దీంట్లో నుంచి మీరు మైనస్ని కామన్ తీసినట్లయితే నెగిటివ్ వాల్యూ ఉన్నది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ ఉన్నది నెగిటివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు మైనస్ని కామన్ తీస్తున్నారో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాప్లో ఉన్న y అనేది మీకు పాజిటివ్లో ఉంది, సో ఇది పాజిటివ్. అండ్ నెక్స్ట్ y మైనస్ 1 బాటంలో వచ్చేసరికి మనకి y మైనస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది, అంటే ఇది మనకి నెగిటివ్లో ఉంది.
నెగిటివ్. y అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి y అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు టాప్ y జస్ట్ ఈ టాప్లో ఉన్న వైని చెక్ చేయండి. y అనేది పాజిటివ్లో ఉంది అంటే మనకి 0 y వాల్యూ 0కి ఈక్వల్ అయినా పాజిటివ్ అని చెప్తాము. ఆర్ 1 2 3 అంటే 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అయినా కానీ మనం పాజిటివ్ అనే చెప్తాము. నెక్స్ట్ y మైనస్ 1 అనేది మనకి నెగిటివ్లో ఉంది. సో ఇక్కడ మనకి -1 ఉంది, ఇది నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంది అంటే మనకి 0 కంటే లోయెస్ట్ వాల్యూస్, 0కి ఈక్వల్ అవ్వదు. 0 కంటే లోయెస్ట్ వాల్యూస్ అంటే -1 -2 -3. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. టాప్లో ఏదైతే y ఉందో ఈ y అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ కాబట్టి 0కి ఈక్వల్ అవ్వచ్చు, 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అవ్వచ్చు. y -1 అనేది ఇక్కడ నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కానీ ఈ y -1 అనేది ఇక్కడ నెగిటివ్లో ఉంది. ఆర్ మీకు ఇది డౌట్ ఉంటే ఇక్కడ -1 ఇక్కడ మైనస్ రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది నెగిటివ్లో ఉంది. నెగిటివ్ అంటే మనకి -1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0కి ఈక్వల్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు పెట్టొద్దు, జస్ట్ లెస్ దాన్ మాత్రమే పెట్టాలి. అంటే y -1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +1 అవుతుంది. అంటే y వాల్యూ అనేది మనకి 0 and 1కి బిట్వీన్లో ఉంటుంది. ఓకే, సో y వాల్యూ ఇక్కడ 0కి ఈక్వల్ అయింది, y వాల్యూ 1 కూడా ఈక్వల్ అయింది. అంటే 0 లెస్ దాన్ y లెస్ దాన్ 1 అవుతుంది. సో ఇదే మనకి రిక్వైర్డ్ y వాల్యూ. సో ఇక్కడ రాసుకోండి, y వాల్యూ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. సో 0 కంటే y గ్రేటెస్ట్, 0 కంటే y గ్రేటెస్ట్. ఈ 2 ఓపెనింగ్స్ ఎట్ సైడ్ అయితే టర్న్ అయి ఉన్నాయో అట్ సైడ్ గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ లెస్ దాన్ 1, y కంటే y వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ. సో లెస్ దాన్ 1 అవుతుంది. అంటే y బిలాంగ్స్ టు 0,1. y వాల్యూ అనేది 0 and 1కి బిట్వీన్లో అయినా ఉంటుంది ఆర్ వీటికైనా కానీ ఈక్వల్ అవ్వచ్చు. సో ఇదే మనకి రిక్వైర్డ్ రేంజ్ అవుతుంది. రేంజ్ ఈక్వల్ టు set of 0,1. Okay, so that's it. Next question number 6 చూడండి. Let R be a relation from n to n defined by R equal to set of a comma b such that a comma b belongs to n and a equal to b square. Are the following true? సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇవి ట్రూ అవుతాయి అనేది మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆర్ అనే సెట్లో మనకి ఒక కండిషన్ ఇచ్చారు, సో అది రాసుకోండి. ఏ కమా బి, సో పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిర్లో ఉన్న వాల్యూస్ అనేవి మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అండ్ ఆ 2 అంటే ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూని స్క్వేర్ చేస్తే ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ సెట్లో మనకి ఏ అండ్ బి అంటే ఇక్కడ ఏ అండ్ బి రెండు మనకి సేమ్ ఇచ్చారు. సో ఇవి రెండు మనకి ఆర్లో ఉన్నట్లయితే ఇక్కడ కండిషన్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇక్కడ ఏ అండ్ బి రెండు సేమ్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ కండిషన్ ప్రూవ్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. నార్మల్ నెంబర్స్ తీసుకుందాము. లెట్ 2 బిలాంగ్స్ టు n. 2 అనేది నేను nలో తీసుకున్నాను, న్యాచురల్ నెంబర్స్లో తీసుకున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అనేది చెక్ చేస్తున్నాను. 2 ఈక్వల్ టు ఏ అండ్ బి రెండు సేమ్ కాబట్టి ఏ వాల్యూ 2 అండ్ బి వాల్యూ 2 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ అండ్ బి రెండు సేమ్ వాల్యూస్. ఆర్ మీకు ఇది డౌట్ ఉంటే 2,2 అని తీసుకోండి, ఇది ఏ ఇది బి. ఏ ఈక్వల్ టు బి స్క్వేర్, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ఒకసారి చెక్ చేయండి. సో 2 దట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ మనకి 4 అవుతుంది. ఇవి రెండు సేమా కాదు, అంటే గివెన్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది మనకి ఫాల్స్ అవుతుంది. సో therefore a comma a belongs to R for all a belongs to R not true. సో ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అవ్వలేదు. నెక్స్ట్ దీంట్లోనే మనం సెకండ్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. ఏ అండ్ బి 2 ఎలిమెంట్స్ మనకు ఆర్లో ఉన్నట్లయితే వాటిని రివర్స్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ కూడా మనకి ఆర్లో ఉంటాయి అని చెప్తున్నారు. ఈ కండిషన్ ట్రూనా కాదా అనేది చెక్ చేద్దాం. ఓకే, సో నౌ ఇప్పుడు నేను ఏ వాల్యూ వచ్చేసరికి 4 తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 4 అండ్ బి ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ పెయిర్ రాసుకుందాం.
ఏ వాల్యూ 4 అండ్ బి వాల్యూ 2. సో ఈ పెయిర్కి మనకి కండిషన్ ఏంటిది, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. అంటే ఏ వాల్యూ 4 ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, దట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ 4. ఇక్కడ మనకి ఇవి రెండు ఈక్వల్ వచ్చాయి. 4 ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇది ఏ, ఇది బి తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ 4 రెండు సేమ్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి రివర్స్ చేయాలి. ఓకే, సో 4, 2 ఉన్నది, 2, 4 తీసుకొని మనం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. చూడండి, బట్ 2, 4 ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది 2 అయింది, బి వాల్యూ 4 అయింది. కండిషన్ ఏంటిది, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 2 ఈక్వల్ టు 4 స్క్వేర్ అని. ఓకే, సో ఇది మనకి గివెన్ కండిషన్, ఆర్లో ఇచ్చిన కండిషన్. ఓకే, సో 2 ఈక్వల్ టు బి స్క్వేర్ వాల్యూ 4 స్క్వేర్ అంటే 4 4s 16 వస్తుంది. ఇవి రెండు సేమ్ కాదు, నాట్ ఈక్వల్ టు. అంటే ఈ కండిషన్ 2, 4 అనేది మనకి ఆర్లో లేవు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ 2 వాల్యూస్ మనకి ఆర్లో లేవు. ఇవి రెండు మనకి ఆర్లో ఉంటే ఇది కూడా ఆర్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి రాంగ్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి. సో given statement is not true. ఓకే, సో ఇది మనకి ట్రూ అవ్వదు. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఏ బి అనేవి ఆర్లో ఉంటే బీసీ కూడా ఆర్లో ఉంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. సో దీనికి కూడా సేమ్ మనము లెట్ ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ నేను 16 తీసుకుంటున్నాను, బి వాల్యూ 4 తీసుకుంటున్నాను అండ్ సి వాల్యూ 2 తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ మనము ఏ కామా బి చెక్ చేస్తున్నాము. ఏ వాల్యూ 16 అండ్ బి వాల్యూ 4 తీసుకోండి. ఏ వాల్యూ 16 అండ్ బి వాల్యూ 4. సో ఇవి మనకి ఆర్లో ఉన్నట్లయితే కండిషన్ ఏంటిది, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. సో అంటే 16 ఈక్వల్ టు 4 స్క్వేర్ అని చెప్తున్నారు. ఇది మనకి ఏ ఈక్వల్ టు బి స్క్వేర్, 16 ఈక్వల్ టు 4 స్క్వేర్. ఏ వాల్యూ 16, బి వాల్యూ 4 స్క్వేర్ అంటే 16 సేమ్ వచ్చాయి. నెక్స్ట్ బి కామా సి చెక్ చేద్దాము. సో బి వాల్యూ 4 అండ్ సి వాల్యూ 2. సో ఇది బి, ఇది సి. ఇలా ఉంటే మనము బి ఈక్వల్ టు సి స్క్వేర్ అని రాసుకోవచ్చు. బి వాల్యూ 4 ఈక్వల్ టు సి వాల్యూ 2. సో 2 స్క్వేర్, 4 ఈక్వల్ టు 4. ఈ కండిషన్ కూడా సేమ్ వచ్చింది. అంటే ఇవి రెండు మనకి ఆర్లో ఉంటే ఏ కామా సి అనేది కూడా ఆర్లో ఉంటుందా అని అడిగారు. ఏ వాల్యూ వచ్చేసరికి మనకి 16 అండ్ సి వాల్యూ 2. ఇది ఏ, ఇది సి. ఓకే, సో కండిషన్ ఏంటిది ఇప్పుడు, ఏ ఈక్వల్ టు సి స్క్వేర్. సో ఏ వాల్యూ 16 ఈక్వల్ టు సి వాల్యూ 2, 2 స్క్వేర్. 16 ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ 4. ఇవి రెండు సేమ్గా ఉన్నాయా, లేవు. సో డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఏదైతే ఈ 2 కండిషన్స్ మనకి సేమ్గా ఉన్నా కానీ దీనికి వచ్చిన రిజల్ట్ అనేది సేమ్గా ఉండదు. ఓకే, సో అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయినట్లయితే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లాయిస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సేమ్ దీనికి కూడా. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ అవ్వదు. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.